ఈ రాష్ట్ర శ్రేయోభిలాషులు చాలామంది ఏందో మరి కేటీఆర్ గారు చాలా పెద్ద విషయం చెప్తారన్న విషయాల్లో అందరూ కూడా అంటే బాగా పబ్లిసిటీ కూడా ఇచ్చారు దానికి. వస్తుండు సార్ వస్తుండు పెద్ద మూమెంట్ తీసుకొస్తాడని. తీరా చూస్తే ఏంటంటే కొండంత రాగం తీసిండు, ఏదో పాట పాడిపోయిండు. ఆ సప్పుడు లేదు ఆ పాటకు, అర్థం లేదు ఆ పాటకు. లేదా కొండనంతా దొవి ఎలుకను కూడా పట్టలేకపోయాడు. ఆ ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది ఏంటంటే ఇకపోతే హైడ్రోజన్ బాంబు వేస్తాడేమో, మొత్తం అల్లకల్లోలం అయిద్దాం రాష్ట్ర రాజకీయాలు అనుకుంటే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండా పోయాడు, చిన్నది పిల్లలు ఆడుకునేది. ఇదంతా దేనికంటే మీ అందరికీ ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా విషప్రచారం చేయాలి, ఈ ప్రభుత్వం మీద ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ఎట్లా ఈ ప్రభుత్వం గురించి చెడు ప్రచారం చేయాలన్న ఉద్దేశం క్లియర్గా కనపడుతున్నాయి. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఇక నుంచి కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లు ఏది కూడా గతంలో పెట్టినైనా పెట్టే ప్రెస్ మీట్లకైనా అథెంటిసిటీ లేదనేది ఆయనంతలో ఆయనే ప్రూవ్ చేసిండు. నిన్న అమెరికాలో పోయి చదువుకొచ్చినా అంటాడు, ఇంగ్లీష్ బ్రహ్మాండంగా హైయెస్ట్ వొకాబులరీ ఉన్న ఇంగ్లీష్ మాట్లాడుతా అంటాడు. ఇది 48 గంటల సమయం తీసుకుండు ప్రెస్ మీట్ పెట్టడానికి. ఏం గ్రౌండ్ వర్క్ చేసిండో తెలియకుండానే ఆయన గ్రౌండ్ వర్క్ అంతా రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఇరకాటంలో పెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఎట్లా ఇరకాటం పెట్టాలి, ఎట్లా ప్రభుత్వం గురించి నెగిటివ్ మాట్లాడాలన్న ఆవేశంతో వచ్చిండు తప్ప తెచ్చిన కాగితాలలో ఏం కాగితాలు తెచ్చిండు, ఏం చెప్పిండు అనే విషయాన్ని మర్చిపోయిండు. ఆయన మర్చిపోయిండా, తెలివి తక్కువ పని, దద్దమ్మ లెక్కలా తెలియలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నాడు, అది మినిమం బేసిక్ నుంచి మొదలు పెడతాం. ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నాడు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ వచ్చి చెప్పింది మేము లోన్ ఇవ్వలేదు, వాళ్ళు మా అకౌంట్ని వాడుకుర్రు, ఎందుకంటే టీఎస్ఐఐసికి అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంకులు ఉంది కాబట్టి ఈ లావాదేవీలు జరిగినప్పుడు ఆ లావాదేవీలకు సంబంధించిన డబ్బు ఐసిఐసిఐలు పడితే దాన్ని వాడుకురు తప్ప ఐసిఐసిఐ బ్యాంక్కి ఈ పెట్టుబడులకు కానీ ఈ లోన్లకు కానీ సంబంధం లేదని చెప్పేసి. అంటే ప్రెస్ మీట్ బేసిక్ ఫండమెంటల్, ప్రెస్ మీట్కి పెట్టడానికి బేసిక్ ఫండమెంటలే ఫెయిల్ అయింది. అంటే ఏ బ్యాంకు రుణం ఇచ్చిందో కూడా ఎంక్వైరీ చేయకుండా, అసలు ఆ రుణాలు నువ్వు చెప్పే 10,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ట్రాక్ కూడా చేయకుండా ఆవేశపడిపోయి దడదడ ఉడుకొచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అయిపోయా అని చెప్పేసి ఆర్బీఐని తీసుకొచ్చి మధ్యన అవసరమైతే సెంట్రల్ ప్రధానమంత్రికి చెప్తా అంటివి, అవసరమైతే ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడుతూ అంటుంటివి, అవసరమైతే విజిలెన్స్ సిబిఐ రెండింటిని కూడా ఇన్వాల్వ్ చేస్తా అంటుంటివి. ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ గారు మేము మాట్లాడేదానికి? ఆర్బీఐ క్లియర్గా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఆర్బీఐ దృష్టిలో ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాల్సింది ఏంటంటే, ఇవి 75 కంపెనీలు, 37 కంపెనీలు బాండ్లు ఉన్న కంపెనీలు. ఈ 37 కంపెనీలు 9,995 కోట్ల 28 లక్షల రూపాయల బాండ్లు టీఎస్ఐఐసిసి అనే ఒక మన సంస్థ దాని ఫేస్ వాల్యూ చూసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బాండ్స్ కొనుక్కుంటే మాకు లాభం జరుగుద్ది అన్న ఉద్దేశంలో వీళ్ళు 9.35% రిటర్న్స్ వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంపెనీలు ఈ 37 కంపెనీలు. ఈ కంపెనీలు ఈ 37 కంపెనీలు ఏదైతే బాండ్లు టీఎస్ఐసి రిలీజ్ చేసిన బాండ్లు కొనుక్కుంటే ఆ డబ్బులు వచ్చి ఐసిఐసిఐ అకౌంట్లో పడితే ఐసిఐసిఐ వారు ఆ అమౌంట్ మనోళ్ళు యూటిలైజ్ చేసుకోనికే మనందరికి ఎట్లయితే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎవరైనా బ్యాంక్ అకౌంట్లో పైసలు వేస్తే మనం పోయి ఎట్లయితే డ్రా చేసుకుంటాం అట్లా డ్రా చేసుకున్న ప్రక్రియనే ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్. దీన్ని ఐసిఐసిఐ బ్యాంకు ఆయన సవాళ్ళు 5,000 ఫస్ట్ క్వశ్చన్ నిన్న ఆయన ప్రెస్ మీట్కి సంబంధించిన 4 అంశాలు మాట్లాడతా. కాంట్రాడిక్టరీషన్ 5,200 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లుగా చూపించిర్రని ఆయన.
అంటే ఇప్పుడు ఆయన కాంట్రాడిక్టరీ ఆయనే చేసుకుంటాడు. మళ్ళీ నియోపోలిస్ దగ్గర ఆయన 100 కోట్లకు అమ్మిండు భూమి. నియోపోలిస్ కంటే అతి చేరువులు ఉన్న ఈ భూమిని 30,000 కోట్లకే 30,000 కోట్లు ఎట్లా పెట్టిర్రు, స్టాంప్ వాల్యూ 5,200 కోట్లే అని చెప్పి ఆయనే కాంట్రాడిక్ట్ చేసిన. అంటే భూమి విలువ 30,000 కోట్లు ఉంది అని ఎట్లా ధృవీకరించారు అంటాడు. ఇది బేసిక్ ఏంటంటే ఇన్సాల్వెన్స్ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ వాల్యుయేషన్ కన్సల్టెంట్ ద్వారానే ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా, బాండ్లు పెట్టినా మన ఇష్టం ఉన్నట్టు మనం గతంలో జరిగిన ట్రేడింగ్ని కానీ, ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూని కానీ, ప్రస్తుతం ఉన్న స్టాంప్ వాల్యూని తీసుకోకుండా వాళ్ళు ఒక ఇవాల్యుయేట్ చేస్తారు. ఎంత దీని వర్త్ ఉంటుంది అనేది ఇవాల్యుయేట్ చేసి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం భూమి విలువను వాళ్ళు ఇచ్చిన, మనం చెప్పనీకి ఉండదు. నా భూమి ఇంత, నేను కూడా చెప్తాం మా తాత ఇచ్చిన ఆస్తి మా శాలిగౌరారంలో 5 కోట్ల ఎకరం ఉంటుందని చెప్పుకోనికి ఏమో చెప్పుకొని పండుకోవచ్చు. మంచిగా లెక్కలు వేసుకొని 5 ఎకరాలు ఉంటే 5 కోట్లు ఇంటూ 5 వేసి 25 కోట్లు నా ఆస్తి అని చెప్పి పండుకోవడంలో తప్పలేదు. కొనేటోడు వచ్చినప్పుడు దాని అసలు వాల్యూ తెలుస్తుంది. ఇలా చాలామంది ఈ మన ప్రజలు మన 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 చుట్టాలు కానీ మనోళ్ళు కానీ ఏమనుకుంటారు, ఆస్తి బాగుందంటే నిద్ర బాగా పడుతుంది. అది అమ్మినప్పుడు ఆస్తి కొనేటోడు దొరికినప్పుడు కొనేటోడు ఇచ్చే రూపాయి, ఆ రోజు వాని కాడ రూపాయి ఉంటే వాని నెగోషియేషన్ కెపాసిటీ వాని దగ్గర ఉంటుంది. సో ఈ పర్టికులర్ బోర్డు 20,563 కోట్లకు దీన్ని ధృవీకరించింది వాల్యూని. అది మనం కాదు ధృవీకరించేది, ఆ కంపెనీ ధృవీకరించింది. దాన్ని వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు కదా, రియల్ ఎస్టేట్ ముచ్చట్లు మాట్లాడినట్టు, ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట మాట్లాడినట్టు మాట్లాడండి కేటీఆర్ గారు. దేనికి ఎట్లనన్నా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి. ఇక దానికి ఆయన నిన్న ఆయన చెప్తాడు. ఇవాళ ఆయన ఇంకో ఆయన శిష్యుడు ఉండు ఒక ఆయన, ఇక ఒక ఆయన ఇవాళ పొద్దున్నే లేచి ఆయన దుకాణం స్టార్ట్ చేసిండు. ఏమని 30,000 కోట్ల భూమిని 20,800గానే అని చెప్పి దాంట్లో లాస్ చూపించిండు 9,200 కోట్లు. ఇక దొరది ఇప్పుడు చూపిస్తే ఆయన ఫీల్ అవుతాడు, చాలా పెద్ద లీడర్ అనుకుంటాడు ఆయన. కానీ ఆయన కిరాయి ముఠా మేస్త్రి కిరాయి కింద ఈ ట్విట్టర్ బ్యాచ్. ఇక బాస్ నిన్న చెప్పింది ఒక ఎత్తు, నిన్ననేమో ఆయన 5,200 కోట్లనే అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఇప్పుడు ఈయన శిష్యుడు వచ్చి 30,000 కోట్లు ఎస్టిమేషన్ ఉన్న భూమికి 20,800 కోట్లే అని చెప్పి 9,000 లాస్ ఆఫ్ డిఫరెన్స్ చూపించారని చెప్పి తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఏం చెప్పాలి చెప్పండి? అంటే రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఏదో విధంగా కన్ఫ్యూజ్ చేయడమే తప్ప ఒక ఆయన ఒక ముచ్చట చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకో ముచ్చట చెప్తాడు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారంటాడు. ఆర్బీఐ మీకు అందరికి కూడా ఈ డాక్యుమెంట్ పంపిస్తారు. ఆర్బీఐ తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఆర్బీఐకి మధ్యన జరిగినటువంటి టోటల్ కమ్యూనికేషన్ ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి. గవర్నమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్ కనెక్షన్ విత్ బాండ్స్ ఇష్యూడ్ బై తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అంటే టోటల్ ట్రాన్సాక్షన్కి ఇదంతా ఆర్బీఐ గైడ్ లైన్స్. ఈ ట్రాన్సాక్షన్ ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలంటే నిన్న ఎంత వేగ్గా మాట్లాడిందంటే, అసలు ఇక మనం ఇక్కడ అంతా మనం కలిసి 4 గోడల మధ్యన 10,000 కోట్లు తీసుకుని ఎవరికి చెప్పలేదు, ఆర్బీఐకి తెలియదు, ఫైనాన్స్ మినిస్టర్కి తెలియదు, ఐసిఐసిఐ బ్యాంకు లోన్ ఇచ్చింది, ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు పొద్దున్నే వచ్చి లోన్ ఇవ్వలేదని చెప్పారు, ఆర్బీఐ వాళ్ళకు అసలు ఏమాత్రమైన గ్రౌండ్ వర్క్ ఏం మాట్లాడుతున్నాం? తెలంగాణ సమాజంలో ఒక 10 ఏళ్ళు మినిస్టర్గా ఉన్నావు, మీ నాయన ముఖ్యమంత్రి ఉండే, ఎవరో మాట్లాడితే 4 ముచ్చట్లు మాట్లాడితే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడేదని కేటీఆర్ అనేట ఆయన అసలు బేస్లెస్ ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఈ ప్రెస్ మీట్ తోటి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేది ఏంటంటే, కేవలం నేను వస్తా ప్రెస్ మీట్ పెడతా ఏదంటే అది మాట్లాడతా, మీరు రిజిస్టర్ చేసుకోవాలి, మీరు ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మీద ఒక చెడు అభిప్రాయం క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశం తప్ప ఏమన్నా క్లారిటీ ఉండాలి. ఈ ఆర్బీఐ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీకు షేర్ చేస్తాయి ఇప్పుడు ప్రెస్ మీట్ అయినాక. ఇది ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ టీఎస్ఐఎస్సి అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే టోటల్ ఈ ట్రాన్సాక్షన్ ఈజ్ వెరీ మచ్ రిజిస్టర్డ్. ఆయన చెప్పినట్టు రిజిస్ట్రేషన్ లేదని కాదు. లిటిగేషన్ ల్యాండ్కి ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చింది, ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇవ్వకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఎట్లా అంటే ఇక మన కామన్ మ్యాన్ని కన్ఫ్యూజ్ చేయడం. భూమి లిటిగేషన్ ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ 10,000 కోట్లు ఎట్లా ఇస్తుంది అంటాడు. సరే ఫస్టే ఇప్పుడు ఈ నా ప్రెస్ మీట్లో నేను ముందే చెప్పిన ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇలా బాండ్స్ ఇచ్చారు, బాండ్స్ ఇచ్చిన వాళ్ళు టీఎస్ఐసి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూసి ఇచ్చారు అని చెప్పిన. ఈ భూమి పోని, ఈ భూమికి ఒకవేళ ఆయన చెప్పిన దాన్ని కాంట్రాడిక్ట్ చేద్దాం,
ఈ భూమి లిటికేషన్లో ఉందా లేదా అనేది కోర్టు ద్వారా గవర్నమెంట్ భూమి అని చెప్పి ఆర్డర్ వచ్చినాకనే కదా, కోర్టు ద్వారా ఇది క్లియర్ అయినట్టే కదా. లిటికేషన్ ఎప్పుడు జరిగింది? ఈ బిజినెస్ ఈ ప్రపోజల్ టీఎస్ఐఎస్సి ప్రపోజల్ ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ 37 కంపెనీస్ ఏదైతే ఇన్వెస్ట్ చేసినాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మధ్యన జరిగేటప్పుడు ఈ భూమి అనేది బేసిక్గా గవర్నమెంట్ భూమి అని ఆల్రెడీ ధృవీకరించి ఇది హెచ్సియు భూమి కాదు, ఫారెస్ట్ భూమి కాదని ధృవీకరించినట్టే. దీన్ని లిటికేషన్ చేసింది మీరు. అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన ఇమేజ్లు క్రియేట్ చేసి అనవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ అని సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ చెప్పకనే నేను చెప్పిన, ఏది ముందు ఐసిఐసి లోన్ లేదు. ఫీల్డ్ విజిట్ చేయకుండా బ్రోకర్ ఆధారంగా బ్యాంకు ప్రభుత్వం రుణం ఇచ్చింది. డిబెంచర్ ట్రస్టీ భూమి ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతుందో ఈ పర్టికులర్ కంపెనీ అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 5 ఈరోజు భారతదేశంలో టాప్ 5 కంపెనీస్ ఇటువంటి ప్రాక్టీసెస్ చేసే కంపెనీస్లో ఇది ఒకటి. ఇది ఈ మధ్యకాలంలో 7,439 కోట్ల రూపాయలు యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కి వీళ్ళ ద్వారానే నిధులు సమకూర్చారు. ఏపీ బ్యూవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి 11,500 కోట్లు, కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుకి 1,500 కోట్లు, కేరళ ఫైనాన్షియల్ కార్పొరేషన్ 726 కోట్లు. ఈ మధ్యకాలంలో వీళ్ళు వాళ్ళకు అవసరాలకు ఈ పర్టికులర్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంటరీ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సాయం చేసింది. సో ఫీల్డ్ విజిట్ లేకుండా బ్రోకర్ ఆధారంగా బ్యాంకు ప్రభుత్వాన్ని రుణం ఇచ్చిందని చెప్పడానికి ఇది చిల్లర మాటలు. మినిమం బేసిక్ గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా సామాన్య ప్రజల తప్పుతో పట్టించే ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారిని ఏమనాలనో అర్థం కావట్లేదు. ఎందుకంటే కేవలం వీళ్ళ 10 ఏళ్ల పాలనలో ఈ పర్టికులర్ భూమి మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశ నిరాశ కావడం, వీళ్ళు 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ భూమిని తిరిగి ప్రభుత్వానికి చేజిక్కించాలని ఆలోచన లేకుండా ప్రైవేట్ వాళ్ళ చేతికే పోతే వీళ్ళకి ఏమైనా లావాదేవీలు చేయించుకోవాలన్న దురుద్దేశం వాళ్ళకు ఉన్నట్టుగా క్లియర్ కట్ కనపడుతుంది. ఎందుకంటే ఇంత విష ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండే. గత 15 రోజుల నుంచి 24 గంటలు తెలంగాణ ప్రభుత్వాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా వీడియోస్ పెట్టి హైదరాబాద్ నడిబొడ్డున ఏనుగులు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, పులులు ఉన్నట్టు, హైదరాబాద్లో జూ ఉందంటే ఎవరన్నా నమ్ముతారు? హైదరాబాద్లో అడవి ఉందంటే ఎవరు నమ్ముతారు? హైదరాబాద్లో అడవి ఉన్నట్టు చూపించడం కాకుండా ఆ ప్రక్రియ కాగానే ఫైనాన్షియల్గా కూడా ఏదో ఫ్రాడ్ జరిగినట్టు చెప్పే ప్రయత్నం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ ఈ దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా. కేవలం రాష్ట్రంలో సన్నబియ్యం, పేదోడు సన్నబియ్యం తింటే కడుపు మండుతుంది బీఆర్ఎస్ వాళ్ళకు. మా హయాంలో మేము సన్నబియ్యం పెట్టలేదన్న బాధ. ఈ హయాంలో సన్నబియ్యానికి ఇంత డబ్బు వెచ్చిస్తుర్రు, ఇప్పుడు వచ్చిన 10,000 కోట్లతోటి ఇంకేం చేస్తారో అన్న భయంతో, ఇంకా ప్రజలకు ఏమైనా మంచి చేస్తారన్న, ప్రజలు ఏమైనా మంచి చేస్తే కాంగ్రెస్ పార్టీని జీవితాంతం వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళ గుండెలలో పెట్టుకుంటారేమో, ఈ పార్టీ చేస్తున్న పాలనను మమ్మల్ని జీవితాంతం మళ్ళీ రాజకీయాలలో ఎదగనీయరేమోనన్న భయాన్ని ఈ తప్పుడు ప్రచారాలతోటి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. కేవలం ఈ కక్ష, ఈ కషి, ఈ దుష్ప్రచారం అంతా కూడా దేనికో తెలుసా? ఇవాళ ప్రజలందరికీ మంచి చేయాలన్న ఆలోచనతోటి వీళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసి కుక్కలు చింపిన ఇస్తారాకుని చేసిపోయారు తెలంగాణను. దాన్ని అతికిచ్చి అదే ఇస్తారాకులు అన్నం పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్వలేకపోతున్నారు ఈరోజు. దాంట్లో భాగంగానే రోజుకో పిట్టల కథ పట్టుకొచ్చి పిట్టల ద్వారా మాటలు మాట్లాడుకుంటా, బుర్రకథలు చెప్పుకుంటా, దాని వెనుక మళ్ళీ ఒక బ్యాచ్ సోషల్ మీడియాలో దానికి తగ్గట్టు వీడియోలు తయారు చేసి దానికి తగ్గట్టు తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ని ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.
ఈ ఒక్క నిన్నటి ప్రెస్ మీట్ తోటి తేట తెల్లమైపోయింది మనకు. వీళ్ళ మనసులో ఎంత విషం ఉందో. వీళ్ళు ఏంది ఈ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెట్టొద్దు, వాళ్ళ నాయన చెప్పిండు కేజీ టు పీజీ ఉచిత విద్య పెడతా, తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ప్రతి పేదోనికి చదివిస్తా అన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు 200 కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతుండు, సన్నబియ్యం తినిపిస్తుండు. యువ వికాసం పేరుతోటి వెనుకబడ్డ యువకులకు వాళ్ళ పెట్టుబడి కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళను కూడా ఒక మంచి స్టార్టప్ కంపెనీస్ చిన్న స్థాయిలో పెట్టుకొని వాళ్ళకు ఉపాధి జరిగేటట్టు వాళ్ళకు లోన్లు ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ప్రభుత్వం పోతుంటే ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా అవసరమా? 2 విషయాలు చెప్తాండి. రేవంత్ రెడ్డి గారికి 400 ఎకరాల భూమి వీళ్ళ మాదిరిగానే దాన్ని పట్టించుకోకుండా 10 ఏళ్ళు ఆ భూమిని అట్లనే వదిలేసి ఆ ప్రైవేటోన్కే వచ్చేటట్టు చేసి ఆ ప్రైవేటోన్ తోటి వీళ్ళ మాదిరిగా సెటిల్మెంట్ మేము అధికారంలో కొంచెం చేసుకొని ఉంటే వీళ్ళకు తీట దిగేది. ఆయన కేవలం తెలంగాణ ప్రజల ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి అని చెప్పి దాన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దాని మీద ఎక్స్పర్ట్ అడ్వకేట్స్ని పెట్టి ఆ భూమిని గెలిచినందుక ఈ బాధలన్నీ మాకు. వాళ్ళ మాదిరిగా 10 ఏళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు దోసుకోవడంలో బిజీ ఊరు తప్ప ఏ రోజు కూడా గిన్ని పథకాలు తెచ్చిన దాఖలాలు లేవు. ప్రతిరోజు ఇవాళ పొద్దున చూడండి ఏదో ఒకటి చేస్తుంది గవర్నమెంట్, రేపు పొద్దున చూడండి ఏదో చేస్తున్నాం మేము. మా దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉంది వాస్తవం, కానీ కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ తోటి ముందుకు పోతుంటే ఎంత దారుణం అండి ఇది. ప్రజలైతే అట్లీస్ట్ మమ్మల్ని గెలిపించి మాకు ప్రజాపాలన చెయ్యాలి అన్న ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మమ్మల్ని నమ్మాలని కోరుకుంటున్నాం. మాకు ఎవ్వరు కితాబియాల్సిన అవసరం లేదు. మాకు ఏ సోషల్ మీడియాలలో కానీ మాకు మంచి పేరు రావాలి, ఈ ఫాల్స్ అలిగేషన్స్ ఇవన్నీ కూడా మాకు భయం లేదు. మా భయం అంతా తెలంగాణ ప్రజలు వాళ్ళ మనసులో వీళ్ళు నాటే విష బీజాలను మేము తుడిచేయాలన్న ఆలోచనలోనే ఉన్నాం తప్ప మాకు మిగతా ఎవరిని పట్టించుకునేది లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏడ్చినా బీజేపీ వాళ్ళు ఏడ్చినా నాకేం వచ్చేది లేదు, మాకు వచ్చేది లేదు, ఒరిగేది లేదు. మా బాధ అంతా మమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ప్రజలను తప్పుతో పట్టియొద్దన్న ఉద్దేశంతో ప్రతిరోజు మేము వాళ్ళు మాట్లాడే ప్రతిదానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ కాగితాలన్నీ తీసుకొచ్చి మీ ముందుకు రావాల్సి వస్తుంది. ఇదే సరిపోయింది మాకు. ఒక పక్కన పథకాలు చేసుకుంటూ పోతున్నాం, ఇంకొక పక్కన వీళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ ఊర్లల్లో ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయిస్తారు, ధాన్యం కొనుగోళ్లల్లో బిజీ ఊర్రు, సన్నబియ్యము పంచుతుంటే ఎక్కడ సన్నబియ్యం పంచిరో ఆ ఇళ్లలో పోయి సన్నబియ్యం తిని వాస్తవంగా వాళ్ళు సంతోషంగా ఉర్రా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలలో నాయకులందరూ కూడా. మరి ఏం పని చేయాలి మేము? ఇటు మంచి పని చేయాలన్నా రోజు వీళ్ళు వేసేటువంటి చెత్తను దుడుచుకుంటూ పోవాలన్నా అర్థం కావట్లేదు. ఒక మంచి పథకాన్ని లాంచ్ చేసి ఆ పథకం మీద వివరణ ఇవ్వకముందే దాంట్లో తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికి వీళ్ళు 24 గంటలు వస్తారు. కాబట్టి ఈ దొంగల మూట, ఈ పిట్టల మూట, ఈ పిట్టల దొర మాటలు ఇక నుంచి తెలంగాణ సమాజం ఈ రోజు నుంచి వీళ్ళు పెట్టే ప్రెస్ మీట్లను ఏ దాన్ని కూడా మీరు సీరియస్ తీసుకోవద్దని చెప్తున్నా. వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లను మీరు ఎంటర్టైన్మెంట్ కింద చూడండి. వాళ్ళు చెప్పే అన్ని సినిమాలో కనుక ముందు వస్తుందిగా ఇంట్లో కల్పిత పాత్రలు మాత్రమే, ఈ పాత్రలు ఎవరికి సంబంధించినాయి కాబట్టి మీరు దీన్ని సినిమా మాదిరిగానే చూడాలి, దీంట్లో మీరు ఏది కూడా సీరియస్ తీసుకోవద్దని చెప్పి ఫస్ట్ టైటిల్ వేయించాల్సిన అవసరం ఉంది వీళ్ళ ప్రెస్ మీట్లకు. ఎందుకంటే అంత కల్పితమే. ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ కల్పితమే, ఆర్బీఐకి తెలియదనడం కల్పితమే. మళ్ళీ ఈ దొరవారు మళ్ళీ జనాన్ని నమ్మినకి ఈయన ఇమీడియట్గా రాస్తాడట ఉత్తరాలు ఎవరికి? సిబిఐ, సివిసి, ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ రాయినాయన రాస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఒకడు ఉండని మంచి తెలికల్లోడు, ఇంత తెలికల్లోడు ఎట్ట బతుకుతుండనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. కాబట్టి నేను ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా గవర్నమెంట్ తరపు నుంచి కూడా పెద్దలు ప్రెస్ మీట్ పెడతారు, తర్వాత దీని మీద చాలా ఎక్కువ బ్రీఫింగ్ ఇస్తారు. ఇంకా నేను కేవలం రాజకీయంగా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలని ఈ ప్రెస్ మీట్ పెట్టినా. రాజకీయమే కాదు, ఒక మంచి అపోజిషన్ పార్టీగా వాళ్ళని ఉండమని ప్రతిసారి చెప్తున్నాం. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండండి, తప్పు లేదు. మేము ఏదన్నా పథకాలల్లో ఎక్కడన్నా తప్పిదాలుండి ప్రజలు ఇబ్బంది పడితే ప్రజల తరపున మీరు వచ్చి ఆ పథకాలల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ ఆ పథకాలు ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి ఇవ్వాల్సినటువంటి సలహాలు చెప్తే తీసుకోవడానికి మేము ఎప్పుడూ నిర్మోహటం పడం, ఆహ్వానిస్తాం మిమ్మల్ని. ఎందుకంటే మనందరం కూడా ప్రజలొచ్చే ఎన్నుకోబడి ఇక్కడ కూర్చున్న వాళ్ళం. నిన్నటిదాకా మీరు అధికారంలో, ఇలా మేము అధికారంలో, మళ్ళీ ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారో మన చేతిలో లేదు.
మాకు ఇచ్చిన 5 సంవత్సరాల అధికారంలో మీరు కూడా బాధ్యతగా ఉండి చేస్తున్నటువంటి పథకాలను గ్రౌండ్లకు మీరు కూడా వెళ్ళి సన్న బియ్యం మీరు కూడా తినండి, ఆ ఇళ్లలో పోయి. మిమ్మల్ని ఎవరు వద్దంటలేరు. ఆ బియ్యం మనవే, ప్రభుత్వం ఇచ్చింది, మా ఇంట్లోకి వెళ్ళి ఇయ్యలే ప్రభుత్వం. మీరు కూడా ప్రభుత్వంలో చేస్తున్న పథకాలు వాస్తవంగా కింద పోయి ఐకేపీ సెంటర్లు మీరు కూడా పోండి. ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు సరిగ్గా జరుగుతుందా లేదా తెలుసుకోండి. తెలుసుకొని వచ్చి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వండి. ఇక్కడిక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి, వీటిని కరెక్ట్ చేయమని చెప్పడంలో ప్రతిపక్ష పాత్ర ఉండాలి తప్ప ఈ దరిద్ర ప్రచారాలు ఏందండి. దయచేసి ఇటు తెలంగాణ ప్రజలకు ఇటు ప్రతిపక్షాలకు ఒకటే విన్నపించుకుంటున్నాను, ఇక నుంచైనా కన్స్ట్రక్టివ్ లైన్లకు రండి. ఇక నుంచైనా పద్ధతి ప్రకారం మాట్లాడండి. ఆచి తూచి ప్రజలను మనం బాధ్యత గలవాళ్ళం. మనం మాట్లాడినప్పుడు ఒక సమాచారం మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కేటీఆర్ గారు ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టి తెలిసి తెలియంది చెప్పి గొప్పగా మీ అంతలో మీరే భుజాలు తరుచుకొని చాలా గొప్పగా ప్రియాల ఏకపాత్రాభినయం చేసినా అని చెప్పి ఇంటికి పోయి పండుకోవడం కాదు. ఏం మాట్లాడుతున్నాం, సమాజానికి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంటే మేము వచ్చి మళ్ళీ ఎవరు మాట్లాడరన్న ధైర్యమా మీకు? బీజేపీ ఎంపీ ఆయన మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఉందట కదా, ఈ నెక్స్ట్ ఎపిసోడ్లోనైనా మీరు ప్రాక్టికల్గా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రతిదీ ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చిన, ఇంకా ఫర్దర్ బాగా క్లారిటీ ప్రభుత్వం కూడా ఇస్తుంది. దీని మీద ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. మేము కన్ఫ్యూజ్, ప్రతిపక్షాలను కాదు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారని మీరు కొద్దిగా. ప్రతిపక్షాలను కాదు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తలేరు. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తే మేము కన్ఫ్యూజ్ కానని ఇందాకనే చెప్పిన. వాళ్ళెవరు మాకు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేటోడు కాదు. వాడు మాకు సర్టిఫికేట్ ఇస్తే మేము బతికేటోళ్ళం కాదు. మాకు సర్టిఫికేట్ ఇచ్చేది ప్రజలు. వాళ్ళు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుర్రు. మా సర్టిఫికేషన్ని ఇప్పుడు మా ప్రజాపాలనను ఈరోజు గెలిపించుకున్నటువంటి ప్రజల్ని మేము 10 ఏళ్ళు ఉన్నాం, మాకు ఓటేయలేదు చూసిర్రా అని మీరు అనుభవించాలి అని చెప్పి, అనుభవించాలి అన్న విషయం ఓకే, అనుభవిస్తలేరు బాగానే. మంచిగా సన్నబియ్యం తింటారు, హ్యాపీ గురు. ఇదేంద్ర ఆయన ప్రజలంతా ఏడుతారు అనుకుంటే సన్నబియ్యం పెడితే మంచిగా తింటారు అన్న ఒక దౌర్భాగ్యపు ఆలోచన వాళ్ళ దాంట్లో కనపడుతుంది. థ్యాంక్ యూ.